కొత్త నెంబర్. ఆ రాంగ్ నెంబర్ గాడే అయి ఉంటాడు. హలో హలో చంద్రముఖి. రేయ్, నువ్వు ఒక్క నెంబర్ నుంచి ఫోన్ చేయవా? ఎన్నిసార్లు మారుస్తావురా? నువ్వు ప్లాన్ మార్చినట్టుగా నేను సిమ్ కార్డులు మార్చుతుంటాను బేబీ. నీ టైం బాగుండి బతికిపోయావురా. లేదంటే గుళ్ళో రౌడీలను పెట్టించి నన్ను కొట్టించాలనుకున్నావు. తప్పించుకున్నాను. ఇక నీ ఆట కట్టించాలని డిసైడ్ అయ్యే రామాపురానికి వచ్చాను బేబీ. నువ్విక్కడికి వచ్చావా? నువ్వు పెళ్లి పీటల మీద కూర్చోవాలనుకుంటే నేనెలా ఊరుకుంటాను చంద్రముఖి? అందుకే నీ కొట్టు రట్టు చేయాలనొచ్చాను. మండపంలోకొచ్చి అఖిలాండేశ్వరి గారితో నీ చరిత్ర మొత్తం చెప్పేస్తాను. వద్దు వద్దు, నీకు కావాల్సిన డబ్బే కదా. నేనిస్తాను. నేనొస్తాను. నువ్వెక్కడున్నావో చెప్పు. బయటికి రా. పెరట్లోకొస్తే మాట్లాడుకుందాం. సరే, వస్తున్నాను. ఇప్పుడే వస్తాను. ఇదే వాయిస్తో మాట్లాడాలి జానీ. నీలాంబరిని కన్ఫ్యూజ్ చేసి కళ్యాణ మండపంలోకి రాకుండా చూడాలి. నేను చూసుకుంటాను దేవా. నీలాంబరిని అడ్డుకుంటాం కానీ పార్వతిని పెళ్లిపీటల మీదకి ఎలా తీసుకొస్తాను సార్? ముందు పార్వతిని అయితే సేవ్ చేయాలి శివ. ఆ తర్వాత భగవంతుడే ఈ కళ్యాణం జరిపిస్తాడనుకుంటున్నాను. త్వరగా వెళ్ళండి. ఓకే సార్. ఓకే దేవా, ఉంటాను సార్. పార్వతిని మసి చేయాలని కసితో కుట్ర పన్నే మీ ఆటని నేను ముగిస్తాను చంద్రముఖి. ఈ రూంలోకి పార్వతి వస్తే మాడి మొసైపోతుంది. ఇది నేను చేసుకోవాలనుకున్న పెళ్లి కాదమ్మా, నువ్వు జరిపించాలనుకున్న పెళ్లి. దేవుడు మనకు మంచి చేస్తాడని నమ్ముతున్నాను. ఇలా ఎందుకు జరుగుతుందో ఒక్క నిమిషం ఆలోచించు. అఖిల, మన నిర్ణయం ఒకటైతే ఆ భగవంతుడి నిర్ణయం మరోలా ఉంది. నిన్ను ఒప్పించాలని కాదు గాని దేవుడు నీలాంబరిని ఎందుకు తప్పించాడో ఆలోచించాలి. అమ్మా, అమ్మాయిని తీసుకెళ్ళి రెడీ చేయండి. రా పార్వతి. ఆడట్లేదు.
నేను తెచ్చిపెట్టిన జామర్తోనే నన్నే జామ్ చేసావు కదరా. మా జామర్ను ఆఫ్ చేసి ఒక్కసారి ఫోన్ చేయరా. నా గోడు వీడికి వినపడాలి కదా. అప్పుడే వీడు ఫోన్ చేస్తాడు. దేవుడా, వీడు మనసు కారికించు. నాకు కాల్ చేసేలా చూడు. అమ్మా, అనవసరంగా వీడితో పెట్టుకున్నాను. పిచ్చివాడిని రెచ్చగొట్టొద్దని ఇప్పుడు అర్థమైంది. ఈ నాలుగు గడుల మధ్య శవమయ్యేలా ఉన్నాను. ఎవరు లేరు జానీ, జామర్ ఆఫ్ చేయి. ఫోన్ రింగ్ అయింది. హలో, నేను ఇక్కడ చచ్చిపోయేలా ఉన్నాను. ఈ పొగలో ఏదో కెమికల్ కలిపినట్టు ఊపిరి ఆడట్లేదు. నువ్వు చెప్పినట్టు చేస్తాను రా. నన్ను రూమ్లోంచి బయట పడేరా ప్లీజ్. నిన్ను రిలీజ్ చేస్తే నువ్వు రెచ్చిపోతావు, నీ బుద్ధి చూపిస్తావు. అలా చేయను. నువ్వు చెప్పినట్టు చేస్తాను. నాకు నీ మీద నమ్మకం లేదు. నువ్వెంత డేంజరో నాకు తెలుసు. అందుకే నువ్వు రూమ్లోనే ఉండాలి, అక్కడే చావాలి. నన్ను చంపకురా ప్లీజ్. నేను బతకాలిరా. ప్లీజ్ సేవ్ మీ. నువ్వు చెప్పినట్టే చేస్తాను రా. ఒట్టేసి చెప్తున్నాను. ప్లీజ్ బిలీవ్ మీ. నువ్వు పీలుస్తున్న పాయిజన్ గ్యాస్కి విరుగుడు నా దగ్గర మాత్రమే ఉంది. నిన్ను రిలీజ్ చేశాక నువ్వేదైనా ఎక్స్ట్రాలు చేస్తే నువ్వు గంటలోనే చచ్చిపోతావు. నా మాట వింటేనే నీకు విరుగుడిస్తాను. వింటాను. నేనేం చేయాలో చేస్తాను. నువ్వు పెళ్లిపేటల మీద కూర్చోకూడదు, తాళి కట్టించుకోకూడదు. ఓకే, అలాగే. వదిలే, నన్ను బయటపడి ప్లీజ్. నన్ను బయటపడేలా చెయ్యి. డోర్ లాక్ తీసుంది, బయటికి రా. వెళ్ళి కళ్యాణం జరిపించు. థ్యాంక్ యూ సో మచ్. నీ మనసులో ఏదో ఉందని, నాతో చెప్పట్లేదని చాలాసార్లు అడిగాను. నువ్వు చెప్పలేదు కూడా. నువ్వు చెప్పకపోయినా నేను చెప్తాను పార్వతి. అవునో కాదో చెప్తావా? నీ మనసులో ఉన్నది దేవాబావ కదూ? సమాధానం చెప్పు పార్వతి. పోనీ నిలువుగాను అడ్డంగాను తలడించు. అవునో కాదో అర్థం చేసుకుంటాను. చిన్నమ్మాయి గారు,